Hello. Hello. Hey, my Chalakuti Akka, how are you? Hi, Dhanlakshmi. I'm good. How are you? Hi, hello. Hello. Hi, Andarki. Hi, Naresh. Hi, hello. ఎలా అందరూ ఎలా ఉన్నారు? ఐ మిస్ యూ. నో వరీస్, నేను మళ్ళీ వచ్చేస్తున్నాను. సో ఎలా ఉండింది కోయిలమ్మ ఎపిసోడ్? సో కోయిలమ్మ ఎపిసోడ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత లైవ్కి రావాలనుకున్నాను. కూల్గా మీరు ఒక ప్రాజెక్ట్ అయింది. ఆఫ్టర్ ఓపెనింగ్ మై ఫ్యాన్ పేజ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ లైవ్. ఓ దాట్స్ నైస్. మీరు న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నారా స్టార్ మాలో? అవును, చేస్తున్నాను. కేర్ ఆఫ్ అనసూయ. ఐ థింక్ ప్రోమో స్టార్ మాలో వచ్చింది ఆల్రెడీ. మిస్సింగ్ యువర్ కోయిలమ్మ సీరియల్ అక్క. నేను కూడా చాలా మిస్ అవుతున్నాను, అందుకే లైవ్ వచ్చా. బికాస్ ఆఫ్ కోయిలమ్మ లైవ్ వచ్చా. యాడ్ యువర్ కోయిలమ్మ టీమ్. ఎస్, చెప్పాను, వచ్చే వాళ్ళు వస్తారు నాకు తెలిసి. హే అద్వైత్ పంపించాడు. ఓకే, లెట్ మీ టాక్ టు హిమ్ ఫర్ 5-10. హాయ్ అద్వైత్, ఐఎమ్ గుడ్. హవ్ యూ? హే హాయ్, హలో, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడే షూట్ నుంచి వచ్చి లైవ్కి వచ్చా. కోయిలమ్మ అయిపోయింది కదా ఇప్పుడు, ఇందాకే 9:30కి. అవును, నేను చూస్తున్నా ఈరోజు ఎపిసోడ్. చూసావా? లాస్ట్ ఎపిసోడ్ చూసావా? చూసా. సాంగ్ చాలా సూపర్ ఉంది అది. అవునా? సీరియల్ ప్రోమో కూడా చూసా ఇప్పుడే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? నేను డ్రాయింగ్ వేస్తున్నా. తిన్నావా? తిన్నా, ఎప్పుడో తినేసా. అవునా? బిగ్ బాస్ చూస్తున్నా. మళ్ళీ నువ్వెప్పుడు వస్తున్నావు? త్వరలోనే. ఓకే అద్వైత్, చాలా బాగుంది అక్క. ఇప్పుడే వచ్చింది కదా టీవీలో యాడ్. కొత్తదా? స్టార్ మాలో. అవును. కానీ కోయిలమ్మ మిస్ అవుతున్నాము. నేను చాలా మిస్ అవుతున్నాను. ఏడ్ చేసా నేను. రోజు చూస్తా కోయిలమ్మ పుట్టింది. అవునా? అనుకోకుండా అలా అయిపోయింది, ఏం చేయలేం. మంచిగా ఉన్నప్పుడే క్లోజ్ చేశారు. సరే, ఓకే. కొత్తది వస్తుంది కదా ఇప్పుడు. సో వచ్చేస్తున్నా మళ్ళీ. మళ్ళీ వచ్చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళట్లే. ఓకే నాన్న, నేను మళ్ళీ మాట్లాడతా నీతో. కోయిలమ్మ టీమ్ ని తర్వాత యాడ్ చేయాలి. బాయ్ బాయ్, లవ్ యూ. బాయ్, థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్. ఏం చేయనన్నా, నాకు అవ్వదు. నువ్వే. ఓకే. యా సారీ. హలో, సారీ, ఐ మిస్డ్ యువర్ మెసేజ్. యాడ్ కోయిలమ్మ టీమ్ కదా? ఎస్, వచ్చే వాళ్ళని యాడ్ చేస్తా. మొత్తం అందరినీ అవ్వదు. మీరు న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్? అవును, చేస్తున్నానండి. మిస్సింగ్ వచ్చింది, నేను కూడా చాలా మిస్ అవుతున్నా. హాయ్ తమిళ్. ఓకే, థ్యాంక్ యూ అక్క. న్యూ ప్రాజెక్ట్ ప్రోమో సూపర్ అక్క, ఆల్ ద బెస్ట్ అక్క. థ్యాంక్ యూ.
అక్క కోయిలమ్మ లిటరలీ ఐ క్రైడ్ అక్క వెన్ యూ కాల్ నాన్న అండ్ యూ క్రైడ్. ఎస్, నేను అక్కడ చేశాను. ఎమోషనల్ ఎండింగ్, ఐ క్రైడ్ అ లాట్. ఎస్ అక్క, యువర్ న్యూ సీరియల్ ప్రోమో టెలికాస్ట్ பண்ணிட்டாங்களா? ஆமா பண்ணிட்டாங்க. கேர் ஆஃப் அனுசூயா. ஆமா கேர் ஆஃப் அனுசூயா. நான் நாளைக்கு போஸ்ட் பண்றேன். Where are you now? Chennai or Bangalore? Chennai. Hi Sundari, speaking English. తేజు గారు కోయిలమ్మ ఎండ్ అయింది, మిస్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా మిస్ అవుతున్నా. కోయిలమ్మ చిన్ని అనేది ఖచ్చితంగా నేను కూడా మిస్ అవుతున్నాను, కంపల్సరీగా. Who's this? అక్క కొత్త సీరియల్లో మీ సిస్టర్ ఎవరక్క? తను కొత్త అమ్మాయి. யாரு அக்கா இந்த குட்டி பையன்? அந்த குட்டி பையன் வந்து சைல்டு ஆர்டிஸ்ட். ஸோ அவங்க வந்து he has acted in some serials. Because of corona he is not able to do now. He will be back soon. So he is an artist. Teacher akka, miss you. Those eyes says a lot. Miss you Koilamma. Watch this innocent first after seeing great performance, started seeing Koilamma, good acting. Thank you. Where are you my sweetie? Kanga new serial promo telecast. Hi Tamil teacher, I'm big fan of. I watch every episodes of SNS. Thank you. Miss you lots. Chinni character akka. Yes, చిన్ని క్యారెక్టర్ అనేది నేను కూడా ఎప్పటికీ మర్చిపోను, ఎప్పుడు అలాగే ఉండిపోతుంది. ఆల్ ద బెస్ట్ చిన్ని అక్క, న్యూ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. హాయ్ చిన్ని, ఐశ్వర్య, తేజు అక్క గారు, అండ్ మిస్ యూ చిన్ని క్యారెక్టర్. నేను కూడా చాలా మిస్ అవుతా, బట్ నో, చిన్నిని నేను ఎప్పుడు మిస్ అవ్వను. అంటే అవ్వకూడదని అనుకుంటున్నాను. ఎప్పటికీ నేను మీ హార్ట్లో మీ కోయిలమ్మ చిన్ని అని ఎప్పటికీ ఉండిపోతానని అనుకుంటున్నాను. సో ఎండ్ వరకు అఫ్ కోర్స్ నేను కోయిలమ్మ చిన్నినే. ఎన్ని క్యారెక్టర్స్ చేయొచ్చు నేను, బట్ ఐ ఆల్వేస్ రిమైన్ అస్ చిన్ని. సీన్ కోయిలమ్మ క్లైమాక్స్ సీన్స్ ఆర్ సూపర్ అక్క, ఉంగ యాక్టింగ్ వేరే లెవెల్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మెయిన్లీ ఐ మిస్ యువర్ రిలేషన్షిప్ వాల్యూస్. ఎస్, కోయిలమ్మ క్లైమాక్స్ సూపర్ అక్క. థ్యాంక్ యూ. Chinni character will always be in our hearts akka, will cherish forever. Thank you. Super in Tamil akka. Thank you so much. Super ending of Koilamma akka. Thank you. So Koilamma project meek ela anpinchindi inni rojulki, from so many years దీన్ని చూస్తున్నారు. సో కోయిలమ్మ సీరియల్ మీకేం అనిపించింది? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేరే సీరియల్స్తో కానీ ఏదైనా మీకేం అనిపించింది? ఏం డిఫరెన్స్ అనిపించింది అక్క? ఎనీ పాసిబిలిటీ ఫర్ కోయిలమ్మ పార్ట్ 2? నో, కోయిలమ్మ పార్ట్ 2 అనేది రాదు, బట్ విత్ ద సేమ్ ప్రొడక్షన్ ఐ థింక్ దిల్ డూ మ్యూజికల్ కాన్సెప్ట్, బట్ నాట్ విత్ మీ. సో యా, రాదు. కోయిలమ్మ పార్ట్ 2 అనేది ఉండదు. ఐకానిక్ షోస్ వచ్చేసి ఒకటే ఉండాలి, మళ్ళీ అది పార్ట్ 2 చేయకూడదు. యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ కేర్ ఆఫ్ అనసూయ. Any new serial? Yes, I am doing. Had your dinner, Tejaswini Gowda? No, I didn't. Tinali. Anything update upcoming episodes? SNSN episode kudunga. Very interesting episodes. Neenga I think neenga paathirukkinga, like promo va. So very interesting episodes பாருங்க. கண்டிப்பா உங்களுக்கு ஒரு நல்ல ட்விஸ்ட் கிடைக்கும். I'm కేశవ, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. కోయిలమ్మలో యాక్టింగ్ సూపర్. హూ ఇస్ కోస్టార్? 63 days to go celebrate your birthday. Waiting for your order. Thank you. All the best akka. A new project akka.
Yeah. SNSN serial reach and high success because of you. Thank you so much. మూవీస్లో ఎప్పుడు చూడవచ్చు మిమ్మల్ని తెలీదండి, ఇక్కడ ఏముంటుందో అదే జరుగుతుంది. ఎస్ అక్క, మీరు ఎప్పుడు నాకు చిన్ని అక్కనే. థ్యాంక్ యూ. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు యాక్ట్ ఇన్ మూవీస్, విల్ యూ, let's say, please don't get affected emotionally. I don't want to see you cry in life. Your favorite song? Mm, my favorite songs are so many are there. So many. I can't tell in one. Sorry, not sure. Koilama super akka. We watch only Koilama. It's different and unique. Thank you. Recent episode, your costume super. Thank you. What's about Koilama? Matal leave. Are you Akka Chini character is super Akka. Koilama ended and others don't. Only difference. Okay. కోయిలమ్మకి కష్టాలు తగ్గితే బాగుండు అనుకున్నాం, బట్ సీరియల్ అయిపోయింది. నేను చెప్తూనే ఉన్నాను కదా, నా కష్టాలు తగ్గింది, నేను ఏడవడం తగ్గిందంటే సీరియల్ అయిపోతుందండి, మీకు అది కావాలా అని చాలా అడిగానండి మిమ్మల్ని నేను. ఆ కోయిలమ్మ సీరియల్ ఇంకా కంటిన్యూ చేయొచ్చు. వై సడన్లీ క్లోజ్డ్, ప్లీజ్ టెల్ మీ. సడన్గా అంటే ఇట్స్ ఆల్ ఆఫ్ అ సడన్ డిసిషన్ అండి, ఎవరు అనుకోలేదు. వి డింట్ ఎక్స్పెక్టెడ్ ఇట్ యాక్చువల్లీ. అలాగే ఏదో అలాగే అయిపోయింది. బాగున్నప్పుడే ఎండ్ చేద్దామని, ఒక మళ్ళీ టైమింగ్స్ మారడం మళ్ళీ మళ్ళీ బాగోదు కదా. సో అందుకే టైమింగ్స్ మారి మళ్ళీ మాకు అంటే మంచి నేమ్ కాకుండా చెడ్డ పేరు వచ్చి దాన్ని క్లోజ్ చేయడం బదులు మంచిగా ఉన్నప్పుడే క్లోజ్ చేస్తే బాగుంటుంది అని మా ప్రొడక్షన్ వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే క్లోజ్ చేశారు, అంతేకాని దెర్ ఇస్ ఇంకే వేరే రీజన్స్ లేవు. అండ్ సీరియస్లీ టీఆర్పీ వైజ్ చూసుకుంటే చాలా బాగా చేస్తుంది కోయిలమ్మ. ఇట్ హ్యాపెన్ అంతే. Akka, Koilama serial songs are composed by own or movie songs? No, it's all our own composition, RK production own composition. I think around 450 songs they have composed. We didn't use any of the movie song. No, we didn't. It's all own composition, and we are proud to say that. Where's Mama? How's she? Convey my regards to Amma for sure. I'll tell. And I think my mom, on-screen mom, will come. I have to inform her to come. Did you missing Koilama team? Of course, I'm missing Koilama team. Of course. Did you cry today? Your face is swallowed. Akka. Yeah, I cried a lot today. Your reaction and SNSN are lovely. Thank you. Koilama has narrated valleys and emotions at the best place compared to other serial I saw till now. Thank you. We are missing the wonderful team and excellent project. Chimmy character will always be in our hearts. We are missing you a lot. We always love you forever and ever. Thank you so much. We have lot from Koilama. If we have patience, we can reach success and everything. My excellent serial Koilama comparing other serials. It's a musical bonanza. Yes. Missing you Akka, but love you Akka. Please don't cry Akka. Love you so much. தமிழ் பேசுவீங்களா அக்கா? ஆமா, கொஞ்சம் பேசுறேன், மேனேஜ் பண்றேன். சொல்லுங்க. SNSN serial, why you slap Sivanya? Pavam Sivanya, very sad. What to do? Director சொன்னாங்க, ஸோ அதனால தான் நான் பண்ணிட்டேன். Even I don't want it to do.
song you like from excellent acting ante. Excellent. Thank you. Akka Koilama climax saying makes my eyes tears. Akka Kiss Innocent serial is my favorite because of you. Akka Ungalka Romba Pudikku. Thank you. Madam sir, madam ante abbo. Akka నీ new project miss you so much. Only one Tamil பேசலாமா? ஆமா பேசுங்க. என்ன இது? நீ கோயிலம்மா சீரியல் சூப்பர் மேம். థ్యాంక్ యూ. మరి ఏం చేస్తాం చిన్ని, ఏడిస్తే మేము చూడలేము. సూపర్ అక్క, ఆల్ సాంగ్స్ సూపర్ అక్క, వేరే లెవెల్ అక్క. థ్యాంక్ యూ సుందరి. సెట్ ఎప్పటి పోదు అక్క, జాలియా పోదు. Koilama songs are excellent akka. We never forgot Koilama and Chinni akka. Thank you. Can you please say what happened last day of Koilama set, please? We shot for that 5 songs this week. అంటే ఈ వీక్ టెలికాస్ట్ అయిన 5 songs షూట్ చేసాము. ఫస్ట్ సాంగ్స్తోనే స్టార్ట్ చేశారు డైరెక్టర్. దాని తర్వాత ఇన్స్టాల్మెంటల్లో నేను మా మమ్మీ ఏడుస్తూనే ఉన్నాము. దట్ ఈస్ వాట్ డన్ we did actually. Really proud of your fan. Much love to you. Yeah. Thank you. Akka, please sing Koilama song last time. Yeah, for sure I'll sing. In the evening Starma Facebook page live lo kuda నేను లాస్ట్ అని కోయిలమ్మ టైటిల్ ట్రాక్ పాడాను. ఖచ్చితంగా ఇక్కడ కూడా పాడేసే వెళ్తాను. మై ఆల్ టైమ్ ఫేవరెట్ సీరియల్ అక్క. థ్యాంక్ యూ. California is in US, London is in Europe, Koilama is in our hearts. Thank you, Shrikant. Thank you so much. Friends ரொம்ப cry பண்ணேன். அம்மா என்ன பண்றது? Your favorite Koilama or Tamil? Both are my favorites. సీరియల్ మీనింగ్లో చాలా చాలా డీప్ అక్క. ఒక గర్ల్ ఎన్ని ప్రాబ్లం చూసింది, కానీ అందరూ నేను హేట్ చేస్తాను ప్రేమతో వాళ్ళ మనసును మా అభిమాన ప్రేమ కూడా థ్యాంక్ యూ. ద ఎండ్ ఆఫ్ సీజన్ ఇస్ ఫాస్ట్ and Indraja accepting her flaws as a sudden is really shocking. Yes, and because we were running out of time. She cried because today is the last episode and she is sad that from Monday Chinni will not come. Yes. కొంచెం సౌండ్ పేసిందా? ఓకే. FBல லைவ் வந்துட்டீங்களாக்கா? ஆமா, ஸ்டார்மா ஃபேஸ்புக் பேஜ்ல வந்துட்டே இன்னைக்கு 5:45க்கு. எனக்கு உங்களை ரொம்ப பிடிச்சி. Is the difficult travel to Koilama set to SMS and set during the... Yeah, a little bit. It was difficult. All the very best, Akka, for the upcoming project. Akka, love you so much. Thank you. Akka, you didn't say No, it was all of a sudden plan. Because of Koilama last episode, I was supposed to come and I came. మీకు మంచి ప్రాజెక్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ అ న్యూ ప్రాజెక్ట్ ఫర్ స్టార్మా, దట్ ఈస్ కేర్ ఆఫ్ అనసూయ. వెరీ లైక్ ఐ థింక్ ఈరోజే ప్రోమో కూడా టెలికాస్ట్ అయ్యింది. బికాస్ కోయిలమ్మ ఎండ్ అయింది కాబట్టి వెంటనే వేసేసారు ఐ థింక్ అది. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఎంట్రన్స్ ఎపిసోడ్ నుంచి నేను కోయిలమ్మ చూడడం స్టార్ట్ చేశాను. మిస్ యూ కోయిలమ్మ. ఇంకా యాక్ట్ చేయరా? చేస్తానండి. అంత
ఈజీగా స్టార్ మన రిలేషన్షిప్ పోదు. కెన్ యూ ప్లీజ్ జాయిన్ మానస్ ప్రో? ఎస్, యాక్చువల్లీ నేను చెప్పాను వాళ్ళకి ఎవరైనా ఫ్రీ ఉంటే రండి అని. వస్తే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్. వెనకరొప్పటికి థ్యాంక్ యూ. ఐ థింక్ వాళ్ళు ఇంకా రాలేదు. నేనే ఇన్వైట్ పంపించాలో ఏంటో తెలియట్లేదు. ఐ టోల్డ్ దెమ్ టు కమ్. ఐ థింక్ they forgot or what. One roti baby look akka please. No, now I can't. Sorry. అక్క న్యూ ప్రాజెక్ట్లో చున్నీ లుక్నా లేకపోతే డిఫరెంట్ లుక్? అక్క ఐ డోంట్ సే ఎనీథింగ్. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఇస్ హ్యాపీ అక్క. మై దేవుడు, థ్యాంక్ యూ. మిస్సింగ్ యువర్ జోడీ కోయిలమ్మ అక్క. థ్యాంక్ యూ. మిస్ యూ సో మచ్ కోయిలమ్మ సీరియల్. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. తేజు says one to start. తేజు జాయిన్స్ బిగ్ బాస్ తమిళ్. అయ్యయ్యో నో. వెల్కమ్ బ్యాక్ సిస్. థ్యాంక్ యూ. చిన్నిగా మా మనసులు చిరస్థాయిగా ఉన్నారు. యువర్ యాక్టింగ్ ఇన్ కోయిలమ్మ అమేజింగ్. థ్యాంక్ యూ. సో డల్ అక్క. ఎస్. ఏడ్చి అక్క on the career fan and your birthday date same. Oh, that's nice. So ఫైనలీ కోయిలమ్మ అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈవినింగ్ ఫేస్బుక్ లైవ్లో కూడా చెప్పాను. థ్యాంక్ యూ మీ అందరికీ ఇంతలా సపోర్ట్ చేసి కోయిలమ్మని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మీరు ఇంకా ఎక్కువే ఇచ్చారు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. చిన్ని అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా అయిపోయింది. సో ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్కే టెలిషోస్ అండ్ స్టార్మా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, అండ్ మీతో కనెక్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆఫ్ కోర్స్ పద్మజ మేడంకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ తను ఎంతలా కేర్ తీసుకుంటారంటే ఒక క్యారెక్టర్ గురించి అంతలా కేర్ తీసుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ మాధవ్ సార్ కూడా, అండ్ స్క్రీన్ ప్లే రైటర్ ఉషారాణి గారు, డైలాగ్ రైటర్ విశ్వనాథ్ గంగోత్రి సార్, అండ్ ఈపీ విజయ్ భాస్కర్ గారు. అతనే ఇది చేయాలి కంపల్సరీగా అనుకొని జనరేషన్ లీడ్ తీసుకోవాలి అని చాలా పట్టుపడి మేడంతో మాట్లాడి మేడంని కన్విన్స్ చేసి జనరేషన్ లీడ్ తీసుకున్నారు కాబట్టే నేను ఇప్పుడు మీ ముందున్నాను. సో తనకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీళ్ళంతా కలిసి నా చిన్ని క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్ ఇలా ఉందంటే వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి బేసికలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నాకు బాగా చూపించినందుకు మన కెమెరామెన్ చందు గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. అలాగే ఇలాంటి ఎన్నో సాంగ్స్ 450 సాంగ్స్ అరౌండ్ 450 సాంగ్స్ ఇచ్చిన సాయి మధుకర్ సార్కి అండ్ మౌనిశ్రీ సార్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ నేను ఇంకా ఎన్ని సీరియల్స్ చేసినా ఐ థింక్ ఇలాంటి మ్యూజికల్ కాన్సెప్ట్ అనేది ఐ థింక్ చాలా రేరు. నాకు అది దొరికింది. నేను ఐఎమ్ బ్లెస్డ్, అంతే నా అదృష్టం అని నేను ఫీల్ అవుతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. నేనైతే ఖచ్చితంగా ఇంకెన్ని సీరియల్స్ చేసినా ఇలాంటి మ్యూజిక్ అనేది నేను ఖచ్చితంగా మిస్ అవుతాను. అండ్ ఆఫ్ కోర్స్ నా కో స్టార్స్ అయిన మానస్, సాయి సార్, శ్రవంతి గారు, లతక్క, లహరి, అమర్, జేఎల్ శ్రీనివాస్ సార్, అండ్ మై పెద్దనాన్న అజయ్ గారు, అండ్ అందరినీ రేణు షికారి గారు, అందరినీ మిస్ అవుతాను.
Thanks, and it was very nice working with you all. And it's a wrap. హలో చిన్ని గారు, హలో మానస్ గారు, వచ్చారా అండి? యాడ్ చేస్తాం. హలో మానస్ గారు, ఎలా హాయ్ ఉన్నారండి? హాయ్ హాయ్ హలో చిన్ని గారు, హాయ్ అండి. హలో అండి, బాగున్నారా అండి? అమర్ గారు, సారీ, చెప్పండి అమర్ గారు. చిన్ని గారు, ఈరోజు ఎన్నిసార్లు ఏడ్చారండి మీరు? తెలీదండి. నిజం చెప్పండి. అంటే సీన్ లో ఏడవాలండి, అందుకే ఏడ్చా ఇక్కడ ఆహా. షూటింగ్ లో. అది కాదండి, అది కాదు, మామూలుగా ఎన్నిసార్లు ఏడ్చారు అని అడుగుతున్నా. ఎపిసోడ్ చూస్తూ ఏడ్చానండి, అంతే. ఎపిసోడ్ చేసినప్పుడు ఏడ్చావు, ఎపిసోడ్ చూసినప్పుడు ఏడ్చావు. అఫ్ కోర్స్, మరి Of ఇంకా course. లాస్ట్ ఎపిసోడ్ నాన్నది, అంటే చిన్ని మనోజ్ వాళ్ళ నాన్న కూతురు ప్రేమ చూస్తుంటే ఇంకా ఏడుపు వచ్చేసింది. అయ్యో. సో టుడే లాస్ట్ డే ఆఫ్ కోయిలమ్మ టెలికాస్ట్. వద్దు, ఆపేయ్. లేదు. గుడ్ గుడ్ గుడ్. ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నా కేర్ ఆఫ్ అన్సూయ ప్రోమో టెలికాస్ట్ చేశారంట టీవీలో. చేసేసారా? యా, చేసేసారు. 7:30 7:45 కో ఏదో ఆ టైంలో. ఓకే ఓకే. చూసావా ప్రోమో? నేను చూడలే. చూడాలి. రేపు పోస్ట్ చేస్తా, రేపు పంపిస్తారు కదా, పోస్ట్ చేస్తా. యా. సో మానస్ గారు, మీ అనుమానం ఎలా ఉంది? హౌస్ ద రెస్పాన్స్? బాగుంది. మానస్ గారు కాదండి, మానస్ గారు కాదు, అమర్ గారికి. అమర్ గారికి. ఓకే, మానస్కే అనుమానం లేదు. బాగుంది. అందరూ మెసేజ్ పెడుతున్నారు, చూసిన వాళ్ళంతా. ఫ్యాన్స్ నుంచే తెలిసింది నాకు టెలికాస్ట్ అయిందని. ఐ డిడ్ నో దట్ టెలికాస్ట్ అయిందని. షాక్. నేను రేపు వస్తుంది అనుకున్నా బిగ్ బాస్ టైంలో. ఈ రోజు కోయిలమ్మ అయిపోతుందని పాపం ఇచ్చేసారు. ఎక్కడికి వెళ్ళట్లేదు, మళ్ళీ వచ్చేస్తున్నా అని అది చెప్పారు. తొందరలోనే ఇన్ఫాక్ట్ మానస్ గారు కూడా వస్తారండి. డోంట్ ఫీల్, అంటే మానస్ గారి ఫ్యాన్స్ ఎక్కడ ఫీల్ అవ్వద్దు. ఆయన కూడా తొందరలోనే కొత్త కొత్త సీరియల్స్ తో వస్తారు. నేను చెప్పట్లేదు, ఇగో ఈవిడ చెప్తున్నారు చూడండి. తేజస్విని గారు చెప్తున్నారు. అవునండి, వస్తారు కదండి. హాయ్ సారీ. చెప్పండి, కోయిలమ్మ అయిపోయింది. లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా మిస్ అయి ఉంటే చెప్పండి, వింటాం. అమర్ గారు. నేనేం చెప్తానండి, చెప్పండి. మీరు చెప్పాల్సిందంతా చెప్పేసి ఉంటారు కదా. కాదండి, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది అంటే మీ ఫీలింగ్ ప్రాజెక్ట్ ఆడియన్స్ అయిపోయింది. ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇంకా మళ్ళీ కోయిలమ్మ గురించి మాట్లాడుకోలేము. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్ని ఇయర్స్ కోయిలమ్మని లైక్ చాలా ఆదరిస్తున్నందుకు ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వై? బికాజ్ ఒక జనరేషన్ చేంజ్ అయిన తర్వాత ఒక సీరియల్ ని అంతే ఆదరించడం, అంతకంటే ఎక్కువ ఆదరించడం అన్నది కూడా ఇట్ ఈస్ రియలీ టఫ్. బట్ యూ గైస్ హ్యావ్ డన్ ఇట్ బికాస్ ఇట్స్ యువర్ లవ్ టువర్డ్స్ కోయిలమ్మ, చిన్ని, అండ్ రియలీ గుడ్. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాస్ నాకు ఎక్కడంటే హ్యాపీ అనిపించింది, ఎనీవేర్ ఐ గో, ఈవెన్ ఇఫ్ ఐ పుట్ మై మాస్క్ ఆన్, పీపుల్ రికగ్నైజ్ మీ. సో దట్స్ లైక్ వాట్, సీరియస్లీ. దానికి లైవ్ ఎగ్జాంపుల్ కూడా నువ్వే.
Yes. So it's like really great. I really love that sort of love that people have towards Koilamma. And like కొత్త సీరియల్స్ కున్నంత ప్రమోషన్ పాత సీరియల్స్ కి ఉండదు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ I can proudly say that Koilamma has had that Separate kind fan of base. separate fan base, I can say proudly. So that is only because of నాకంత you guys. ప్రమోషన్స్ లేదు. అవును, ప్రమోషన్స్ లేకపోయినా we were doing good. We were doing really great. In fact, we were doing really great. So it was really good. And లాస్ట్ డే అంటే చాలా మంది షాక్ అయ్యారు, లాస్ట్ డే ఏంటి అనేసి. బట్ స్టిల్ ఇట్స్ ఎనీథింగ్ ఎప్పుడైనా సరే స్టార్ట్ అవుతుంది అంటే ఎండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో we shouldn't think that it will go on forever. But yeah, even in the short time that we had, అందరినీ హ్యాపీగా అలరించామని మేము అనుకుంటున్నాం. So thank you all guys. Thank you for for your continuous support. I would like to thank especially the Koilamma fan base that we have. Andarki chala 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 thanks. And RK Tele show lo work chesina prati technician ki I would like to thank them, because their planning and execution and all, shoot చేసినప్పుడు కాకుండా ప్రోడక్ట్ బయటకు వచ్చి అది ఆన్ స్క్రీన్ చూసినప్పుడు దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. సో దట్ ఐ షుడ్ అప్రిషియేట్, బికాస్ నేను షూట్ చేసిన చాలా సార్లు కూడా ఐ ఫెల్ట్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ ఐఎమ్ లైక్ రియలీ గుడ్. అంటే బాగా దీన్ని ఎడిట్ చేశారు, బాగా దీనికి మ్యూజిక్ వేశారు, బాగా దీనికి ఎఫెక్ట్ ఆర్ టైమింగ్ ఆర్ దానికి ఆల్టర్నేట్ ఏదైతే ఉందో మొత్తం అంతా బాగా సెట్ చేశారని అనిపించేది ప్రతిసారి. సో దట్స్ రియలీ గ్రేట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ RK Tele show. సో యా, దట్స్ ఇట్. ఓకే, ఆపేసేయ్. లేదు ఓకే. సరే, నీకు ఒక క్వశ్చన్. నువ్వు మొత్తం కోయిలమ్మలో ఎన్నిసార్లు ఏడ్చావు? నా లైఫ్ లోనే అంత ఏడవలేదు అనుకుంటా కదా. లైఫ్ లోనే అంత ఏడవలేదు మేబీ. ఓకే, వితౌట్ గ్లిజరిన్ ఎన్నిసార్లు ఏడ్చావు? లైక్ డూ యూ రిమెంబర్? చాలా ఏడ్చావు, కరెక్టే. లైక్ వితౌట్ గ్లిజరిన్ వాట్ ఆర్ యువర్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్? నువ్వే చెప్పు. నేను గ్లిజరిన్ ఎప్పుడు వాడతా అంటే వెరీ ఫ్రీక్వెంట్లీనా, ఎలాగా వితౌట్ గ్లిజరిన్ వాడతానా? నువ్వే చెప్పు, నువ్వు చూస్తావు కదా. నేను చూస్తా. నువ్వు మాక్సిమం మాస్టర్ షాట్ లో గ్లిజరిన్ వాడవు, క్లోజ్ కి వచ్చేసరికి గ్లిజరిన్ వాడతావు. ఎక్కువ వాడను అంటే లైక్ ఎక్కువ వాడవు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైనా మాస్టర్ షాట్ లో అంటే వైడ్ ఉంటుంది కదా మాస్టర్, కొంచెం 2 షాట్ కానీ మాక్సిమం 2 షాట్ ఆర్ 3 షాట్ జనరల్ గా, దాంట్లో వితౌట్ గ్లిజరిన్ నువ్వు ఏడుస్తావు. క్లోజ్ వచ్చేసరికి విల్ బి లైక్ రాజుని ఎందుకు పిలుస్తానంటే ఏడ్చింది టచ్అప్ చేసుకోవడానికి పిలుస్తా. అండ్ యా, సమ్ టైమ్స్ ఐ యూజ్ గ్లిజరిన్, లేదని చెప్పాను. అంటే ఐస్ మొత్తం డ్రై అయిపోయి ఇంకా రావట్లేదు అనిపించి తీసుకుంటానే తప్ప, వెంటనే నా క్లోజెస్ పెట్టేస్తే ఐ థింక్ ఐ అంటే కంటిన్యూ చేసేస్తా. అంటే కంటిన్యూ దట్. నేను యాక్చువల్ గా విత్ గ్లిజరిన్ కన్నా వితౌట్ గ్లిజరిన్ ఎక్కువ ఏడ్చా. అది మాత్రం చెప్పగలను. ఎన్నిసార్లు అని చెప్పలేను కానీ మేబీ నాకు తెలిసినంతగా మేబీ విత్ గ్లిజరిన్ కన్నా వితౌట్ గ్లిజరిన్ ఎక్కువ ఏడ్చాను. అంటే అంతలా కోయిలమ్మని తీసేసుకున్నాను నేను, చిన్ని క్యారెక్టర్ అంతలా. ఓకే, చాలు సైలెన్స్ అయిపోయింది. యా, సో వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ సీన్? సీరియల్ లో మీ బేబీని చూపించకుండా ఏం చేశారు? వి వాంటెడ్ టు సీ ద బేబీ. ఎందుకండి
బేబీని చూపించుకోండి అన్న, బేబీని అంటే చూపించుంటే. లేదండి, కోవిడ్ రూల్స్ ప్రకారంగా బిలో 10 years చేయకూడదు. సో అందుకే ఎగ్జాక్ట్లీ. యా, సో బికాస్ ఆఫ్ కోవిడ్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్, స్టోరీ అంతా కొంచెం ద చేంజ్ స్టోరీ, అయింది. ద స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. లేదంటే వేరేలా ఉండేది. యా, చేంజ్ అయింది. చిన్ని క్యారెక్టర్ లో జీవించారు. వి విల్ మిస్ ద హోల్ కోయిలమ్మ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ అండి. ఏయ్ ఏయ్ ఏయ్. సో యు డన్ విత్ యువర్ షూట్? షూట్ నుంచి వచ్చిన వెంటనే టపటప మేకప్ అంతా తీసేసి వెంటనే వచ్చా లైవ్ కి. నైస్. శ్రవంతి గారు పొద్దు నుంచి పోస్టులు పెడతానే ఉన్నారు. యా, ఇప్పుడు తనను కూడా యాడ్ చేయాలి. కరెక్ట్ గా నువ్వు వచ్చిన తర్వాత యాడ్ మీ మెసేజ్ పెట్టారు. ఇప్పుడు శ్రవంతి గారు లైవ్ చూస్తున్నారంటే హాయ్. ప్లీజ్ లైవ్ లోకి వచ్చి మళ్ళీ ఏడవకండి ప్లీజ్, చాలు. మీరు స్టార్ట్ చేయొద్దు, మీరు స్టార్ట్ చేస్తే రెడీగా ఉంది ఏడవడానికి. ప్లీజ్ డోంట్ స్టార్ట్. ముందుగానే చెప్పండి శ్రవంతి, ముందుగానే శ్రవంతి గారు చెప్తున్నాను, డోంట్. నో, ఇనఫ్ ఇస్ ఇనఫ్. యా. సరే, ఇంకా ఇంకా చెప్పాలి. హ్యాడ్ డిన్నర్? తినాలి. ఓకే, ఐ విల్ గో అండ్ హ్యావ్ డిన్నర్. శ్రవంతి గారిని యాడ్ చేయండి. అలాగే. బాయ్ బాయ్ చిన్ని. బాయ్ బాయ్ అమర్ గారు. బాయ్, టేక్ కేర్. బాయ్ 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 గైస్, బాయ్. ఏం చేయవా? వెయిటింగ్ ఫర్ శ్రవంతి అఫీషియల్. సారీ, మీ రెస్పాన్సెస్ కి చెప్పలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది తొందరగా ఎండ్ అయిపోతా ఉంది. మా మమ్మీకి వెయిట్ చేస్తున్నాం, తను రావట్లేదు ఏంటి. ఏ మమ్మీ, ఏ మమ్మీ. ఎక్కడికి వెళ్ళిపోయావు నేను యాడ్ చేసే టైంకి? నేను చాలా సేపు వెయిట్ చేశాను. సరే మానస్ తో కంటిన్యూ చేస్తున్నావు కదా అని ఇంకా కరెక్ట్ గా ఇద్దరు ఒకే టైంకి వచ్చారు. దానికన్నా ముందు ఒక్కదాన్నే ఉన్నాను. అయ్యో ఆహా. ఏంటి బేబీ తినేసావా నువ్వు? చూసావా లాస్ట్ ఎపిసోడ్? సో how was కోయిలమ్మ జర్నీ? చూసాను. నైస్. చూడలా అయిపోయా. మానస్ ఇందాక ఏదో చెప్పేసి వెళ్ళాడు, చూసారా? ఏం చెప్పాడు? అంటే అదే శ్రవంతి గారిని యాడ్ చేయాలంటే ఉంటే హాయ్ అని చెప్పి వచ్చి లైవ్ లో ఏడవకండి, ఏడిస్తే ఈమె రెడీగా ఉంది ఏడవడానికి, వద్దు ఎనఫ్ ఇస్ ఎనఫ్ అని చెప్పి వెళ్ళాడు యాడ్ చేయమని. అయ్యో ఏంటో లైట్ సరిగా కొంచెం క్లియర్ ఉంది. అవునవును, అందుకే చూస్తా. ఏంటో ఏమందో చిన్ని గారు చెప్పండో. హలో హాయ్. అంత యాక్టివ్ కూడా లేని వాళ్ళ మాట్లాడడానికి.
ఆర్ ద ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ కోయిలమ్మ సీరియల్? అందరూ అండి, ఎవ్వరు ఆ, ఒక్కరని ఎలా చెప్తామండి మేము. అదే కదా క్వశ్చన్ వద్దండి అలాంటి క్వశ్చన్స్. సో మమ్మీ, లాస్ట్ లో కోయిలమ్మ ఏం చెప్పాలనుకుంటున్నావు? అయిపోయింది, ఇంకా మళ్ళీ మళ్ళీ కోయిలమ్మ గురించి మాట్లాడుకోలేం. అంటే అయ్యో, మాట్లాడుకోవచ్చు ఏమి కానీ ఏం దిస్ టుడే చెప్పాలనుకుంటున్నా ఇస్ అంటే ద అసలు లాస్ట్ డే. ఆ, మాటలు లేవు మార్నింగ్ నుంచి తెలుసా. అసలు నాకు ఎన్ని ఫోన్స్ వచ్చాయో అసలు, చాలా చాలా ఫోన్స్ వచ్చాయి అసలు. అలా ఏడుస్తూనే ఉన్నా, ఏడుస్తూనే ఉన్నా. నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే, మానస్ ఎన్నిసార్లు ఏడిచావని పొద్దున్న నుంచి. పొద్దున్న నుంచి ఏడుస్తూనే ఉన్నా. మనం లాస్ట్ సో డే మీరు ఎన్నిసార్లు? గుర్తుందా ఎలా ఏడ్చాము మన ఇద్దరం? ఈ రోజు అబ్బా అసలు, అందుకే ఫేస్ చూడు ఎలా అయిపోయింది. చెప్పు మమ్మీ, లాస్ట్ లో ఏం చెప్పాలనుకుంటున్నాం జనాలకి కోయిలమ్మ తరపున, కోయిలమ్మ టీం యాక్చువల్ గా తరపున? అసలు చాలా చాలా షేర్ చేసుకోవాలన్నది కోయిలమ్మ గురించి, కానీ ఈ రోజు అయితే అసలు మాటలు రావట్లేదు నాకు. అసలు ఏం మాట్లాడాలో, ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకే కాల్ వచ్చి రాఘవేంద్రరావు గారి ప్రాజెక్ట్ లో, రాఘవేంద్రరావు గారు ఏమంటారు, ఆ, ఈ క్యారెక్టర్ తనే మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఆయన నన్ను సెలెక్ట్ చేయడం ఏంటంటే నేను షాక్ లో ఉన్నాను ఫస్ట్ కాల్ రాగానే. అది ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు అందరు నన్ను శ్రవంతి కంటే లక్ష్మి లక్ష్మి అని పిలుస్తారు ఎక్కువ. అండ్ మా ఇల్లు చూపించకపోతే కోయిలమ్మ వాళ్ళ ఇల్లు, కోయిలమ్మ వాళ్ళ ఇల్లు అని అనేవారు ఇక్కడ. అసలు ఇప్పుడు లక్ష్మి ఎట్లా, కోయిలమ్మ ఎలా, అసలు ఎలా ఊహించుకోవాలో తెలియట్లేదు రేపటి నుంచి అవును, అసలు. జనాలు మమ్మల్ని మర్చిపోరని అనుకుంటున్నాము, చిన్ని లక్ష్మి అలాంటిది. కానీ ఆ, వాళ్ళు అలా కాకుండా వేరే పిలిస్తే బాగోదు, ఎలా డైజెస్ట్ చేసుకోవాలో కూడా ఆ, అర్థం కావట్లేదు. అది అదొకటి ఉంది. నాకు తెలియట్లేదు అసలు, అవ్వట్లేదు. సేవ్ దిస్ లైవ్, డెఫినెట్ గా లైవ్ ని సేవ్ చేస్తాం, ఇది లైవ్. ఎందుకంటే మళ్ళీ ఇలా కోయిలమ్మ అనే ఇదితో మేము లైవ్ కి రాలేము కాబట్టి డెఫినెట్ గా లైవ్. హాయ్. అసలు మర్చిపోము, మీరు మర్చిపోకుండా ఉంటే అంతే చాలండి మాకు. మామ్ మిస్సింగ్ అలాట్ చిన్ని. అసలు ఆయు మర్చిపోము. కన్నడ, నేను కాదు నా బేబీ కన్నడ. ఆర్ యు కన్నడ అని అంటే నేను కాదు నా బేబీ కన్నడ అంటే. హలో, హాయ్. You both emotionally connect to the serial very much. ఓకే Yeah. అక్క. హాయ్ జోష్న, యూఆర్ నాట్ ఫర్గెటింగ్ యూ హార్ట్. థ్యాంక్ యూ శృతి. అంటే ఇది ఎలాంటి బాధ అంటే సక్సెస్ఫుల్ బాధ. అవును, సాధించాము, సక్సెస్ అయ్యాము, అదొకటి ఉంటుంది కదా, ఆ ఆ బాధ అనమాట. అవును. జేఎల్ శ్రీనివాస్ సార్ గురించి చెప్పండి. జేఎల్ శ్రీనివాస్ అంకుల్, అయ్యో ఆయన ఎప్పుడు చూసినా యాక్చువల్ గా కోయిలమ్మ అంటే సాంగ్స్ కదా, జేఎల్ గారు నార్మల్ గా కూడా ఆయన ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు, జోక్స్ చేస్తూనే ఉంటారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు జేఎల్ శ్రీనివాస్ అంకుల్. కోయిలమ్మ పాటు ఎప్పుడు లేదండి, కోయిలమ్మ ఒకటే లేదండి, పాటు పార్ట్ 2, ద బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ ఒకటే ఉంటుంది, 2 బ్లాక్ ఒకటే బస్టర్స్ ఉంటాయి. నో. యా. ఆల్ ద స్టేజ్ ఆఫ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా వెరీ సూన్ చెప్తాను. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? బేబీ అయితే స్టార్ట్ అయింది, నాది నేను తొందరలో చెప్తాను. కేర్ ఆఫ్ అనసూయ ప్రోమో కూడా వచ్చింది. అవును, అవునంటగా ప్రోమో వచ్చిందంట. అవునండి, అవును. కోయిలమ్మ షూట్ స్పాట్
వదనమ్మ యూస్ చేస్తున్నారు. ఎవరు యూస్ చేసుకుంటే ఏంటి ఇప్పుడు? అంటే వాళ్ళ అది చూస్తుంటే కోయిలమ్మే గుర్తొస్తుందంట వాళ్ళకి. ఎవరికి? ఆహా, ఓకే ఓకే. Hello, madam. We are missing you a lot, but we get back you soon in other serials. Yeah, వస్తున్నానండి. బాహుబలి కూడా బాహుబలి కూడా 1, 2 ఉన్నాయిగా, ఉన్నాయిగా. కోయిలమ్మ కూడా ఉండాలి. ఆహా, బాహుబలి 1, 2 అంటే అది స్టోర్. అది సీక్వెల్. అది స్టోరీ ఒకటే, దాని 2 ఒకటే పార్ట్స్ గా కదా డివైడ్ చేశారు. అంతే. కోయిలమ్మ 2 ఉండాలిగా. టీవీలో ఉండకుండా ఉంటేనే ఈ సక్సెస్ఫుల్ జర్నీ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. పార్ట్ 2 ఉంటే ఉండదు. కరెక్ట్. అక్క వీఆర్ వెయిటింగ్ ఫర్ కేర్ ఆఫ్ అనేసి. అవును, నేను కూడా వెయిటింగ్. చాలా బాగుంది కేర్ ఆఫ్ అన్సియా. థ్యాంక్ యూ. వీరు వెలిగట్ల సోది ఏందియా? ఏం సోదియో మనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ సీరియల్ లో మీ రోల్ గురించి చెప్పండి తేజు మేడం. అలా రివీల్ చేయదు. అదే అలా చెప్తా. అదే చెప్పబోతున్నా. అలా ఎలా చెప్తామండి, మీరు చూడాలి అని. ఇప్పుడు అడగండి క్వశ్చన్స్, ఏం అడుగుతారో అసలు. అవును, కోయిలమ్మ 2 లో చిన్ని బేబీని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. చిన్ని బేబీని ఇంట్రొడ్యూస్ చేస్తే నేను గ్రాండ్ మదర్ అవుతాను అక్కడ. నో, ఏ నహీ హోనా. అమ్మమ్మ ఇప్పుడే మదర్, మా అమ్మ అని పంపిస్తున్నారు. నేను నీకు చెప్పాను కదా, నా పెళ్లికి నువ్వు పెళ్లి చేసుకొని నీ పిల్లల్ని తీసుకొని రావాలని. అంత సీన్ లేదులే మమ్మీ. ఇప్పుడు అడగండి క్వశ్చన్స్. ఎవరన్నా ఏం అడగాలి? ఆన్ స్క్రీన్ మామ్ అండ్ డాటర్ ఇంకా సీరియల్ సిస్టర్ గా చేస్తే బాగుంటాయి కదా. మంచి ఐడియా. డైరెక్టర్స్ ఇది చూడొచ్చు కదా వీడియో. ప్లీజ్ సేవ్ చేయి. క్లైమాక్స్ ఎందుకు సింపుల్ గా ఏం చేశారు? ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యి సీరియల్ కోసం చెప్పి హ్యాపీ పార్టీతో ఏం చేస్తారు అనుకున్నాము. పార్టీ అలాంటిది ఏమి ఉండదండి. యాక్సెప్టెన్స్ తో వాళ్ళు గెలుచుకోవడమే కదా మెయిన్. టైటిల్ వచ్చే కోయిలమ్మ, సో వాళ్ళకి అది యాప్ట్ అని ఇచ్చారు. అదే క్లైమాక్స్ కదా. మా ఇద్దరి కాంబినేషన్ సీరియల్. మీ ఇద్దరి కాంబినేషన్ సీరియల్ ఆర్డర్. థ్యాంక్ యూ సో మచ్. చిన్ని అండ్ లక్ష్మి మిస్. అయ్యో, ఆన్ స్క్రీన్ మమ్మీకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదా? అదే చూడండి, నేను నా తర్వాతే చేసుకుంటదంట. చెప్పండి. అంటే నా బేబీ నా పెళ్లికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే బాగుంటుంది. అంత ఎక్స్పెక్ట్ చేయొద్దులే. పెళ్లి తీసుకుంటా. తర్వాత నువ్వు ముసల్దాన్ అయిపోతావు మమ్మీ. అప్పుడు చేసుకుంటావా పెళ్లి? ఓ, అంతలా చెప్పావా నువ్వు? చెప్పు. దొంగ ఫెలో. ఆలోచించుకో నువ్వే. తమిళనాడు. థ్యాంక్ యూ సో మచ్. సమీర్ గారిని యాడ్ చేయొచ్చు కదా సిస్టర్. సమీర్ గారు ఇన్స్టాలోనే ఎక్కువ వాడరండి, అదే ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మానసేనా? కాదు, మానస్ కాదు హీరో. మానస్ కాదండి. బేబీ మ్యారేజ్ తర్వాత మమ్మీ మ్యారేజ్. ఎస్, అదే వెరీ నైస్. ట్రెండ్ సెట్ చేస్తున్నాం. అలా అయితే హౌ మెనీ ఎపిసోడ్స్ ఆఫ్ కోయిలమ్మ? ఐ థింక్ 1000+ దగ్గరలో. 1150 దగ్గరలో. ಸ್ಪೀಕ್ ಇನ್ ಕನ್ನಡ. ಹೇಳಿ, ಏನ್ ಮಾತಾಡ್ಬೇಕು? ದಯವಿಟ್ಟು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತನಾಡಿ. ಹೇಳಿ, ಏನ್ ಮಾತಾಡ್ಬೇಕು? హూ ఇస్ హీరో? నాకు చెప్పలేదు ఇంకా హీరో ఎవరో. మీరే చూడండి, తెలుస్తుంది కదా. చిన్ని మామ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అందరూ కలిసిపోయారు. అవును, నేను అదే కదా వెయిట్ చేశాను ఇన్ని ఇయర్స్ నుంచి, ఇన్ని డేస్ నుంచి. అవును, మామ్ అండ్ సిస్టర్ యాక్చువల్ గా ఇద్దరం సిస్టర్స్ లాగా చేస్తే బాగుంటుంది.
మా మమ్మీ ఫుల్ హ్యాపీ అప్పుడు. ఎస్. తేజు మేడం నెక్స్ట్ సీరియల్ లో ఫుల్ రౌడీ టైప్ ఉండాలి, మీరు ఏడవద్దు. బేసిక్ గా అదే కదా, రౌడీయే కదా, మళ్ళీ రౌడీ టైప్ ఏంటి అది? రౌడీని పట్టుకొని రౌడీ టైప్ అంటారు, నాకు అర్థం కావట్లేదు. రౌడీయే అది. సీరియల్ లాస్ట్ డే చాలా ఎమోషనల్ అయ్యారు కదా, మేము కూడా చాలా మిస్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్ అంట. అవుతున్నాం. హీరో మానస్ గారితో మాకు పెద్ద సర్ప్రైజ్ అక్క. ఏంటి? తెలీదండి, అర్థం కాలేదు. పెద్ద చిన్న నేను చేశారు అక్క. అవును, థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ. అమర్ గారిని లైవ్ లో యాడ్ చేయండి. నేను ఆల్రెడీ చేశానండి, మాట్లాడాను కదా ఇందాక అతనితో. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంకా అంతకు మించి లేండి. అన్ని మాకే కావాలి, అన్ని మా చెవులోనే పడాలి. శాంతి అక్క, కోయిలమ్మ సీరియల్ లో మీ డ్రెస్సింగ్ హైలైట్. నేను కాదు హీరోయిన్, అది ఏంటి? కొత్త నెక్స్ట్ సీరియల్ లో ఫేర్వెల్ పార్టీ చేసుకున్నారా మీరు? అయ్యో పార్టీ అంటారా? ఓ తేజస్వి యొక్క మూవీస్ లో ఛాన్స్ వస్తే చేస్తారా? చేస్తాదేమో. డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ అండి. యా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్. కోయిలమ్మ ఎండ్ అయినా మీరు అందరూ ఎప్పుడు కలిసి లైవ్ రండి. ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్? ఇప్పటి నుంచి, కోయిలమ్మ నుంచే. కోయిలమ్మ సో ఇంకా మమ్మీ ఐ థింక్ లైవ్ ఎండ్ అయిపోతుందో ఏంటో ఇంకొక 5 minutes లో. మళ్ళీ చేయమంటావా? బాగోదు మమ్మీ, ఏమైంది? ಚಿನ್ನಿ ಗಾರು, ಯು ಅಂಡ್ ಯುವರ್ ಮಾಮ್ ಸ್ಪೀಕ್ ಇನ್ ಕನ್ನಡ. ಅವ್ರಿಗೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ, ನನಗೆ ಮಾತ್ರ ಬರುತ್ತೆ. ಅವ್ರ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ ಪಾಚಿ, ಬರೋದಿಲ್ಲ. ఎండింగ్ లో ఎందుకు లహరి గాని చూపించలేడు అంటే తను కొంచెం రాలేకపోయిందండి, సో రాకపోయింది. రేపటి నుంచి ఇంకా ఈ సీరియల్ చూడాలి. ఉండదు, ఈ సీరియల్ ఉండదని అంటున్నారా? తెలుగులో నెక్స్ట్ వర్జన్ ఉప్పెన మూవీలో హీరోయిన్ ని చూసారా? సేమ్ మీలానే ఉంటుంది అని చెప్పా కదా తేజస్, చూసారా మరి తనని? చూసానండి, ఏమో మీకు అలా అనిపించింది, తెలియదు నాకు. అక్క, న్యూ ప్రోమో మదర్ అండ్ కోయిలమ్మ మదర్ ఇద్దర్లో ఎవరు బెస్ట్ మదర్ చెప్పండి? మా మమ్మీ అండి. ఆ బాండింగ్ వచ్చేసింది అలా, ఆ బాండింగ్ అలా వచ్చేసింది మా ఇద్దరికని అంటున్నాను మమ్మీ. అండ్ అది కూడా ఎందుకు బాగా ఇద్దరం కనెక్ట్ అయ్యామంటే, నేను మదర్ గా చేయడం ఫస్ట్ సీరియల్ ఇదే, అండ్ నా కూతురుగా ఫస్ట్ బేబీ అది. సో అలా కనెక్ట్ అయిపోయింది. ఇంకా కష్టంగా ఉంది. అయిపోతుంది అనుకుంటా లైవ్. పాడేస్తా ఒక లాస్ట్ ఒకసారి పాడే. అనగనగా ఒక తోటలోన అనుబంధాల కొమ్మ పైన, అనగనగా ఒక తోటలోన అనుబంధాల కొమ్మ పైన, అనురాగాల రాగంలోన కూసింది కోయిలమ్మ, గొంతెత్తి కూసింది కోయిలమ్మ,
కూసింది కూసింది కోయిలమ్మ. వద్దులే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మమ్మల్ని ఇంతలా ఆదరించినందుకు. మేము 4 years ఇలా చేసాము, లేదంటే ఇంత సక్సెస్ అయ్యేది కాదు. మీ వల్లనే సక్సెస్ అయింది అని చెప్పాలి. అసలు ఫస్ట్ థ్యాంక్స్ మీకే చెప్పాలి మీ అందరికి. ప్లీజ్ డు వాచ్ అవర్ ఎడిటింగ్స్. సూపర్ అక్క, వేరే లెవెల్, అంతే వేరే లెవెల్. అయ్యో అసలు మాటలే. ఓకే సారీ పాడలేకపోయాను. యా బాయ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. కొంతసేపు ఇంకా ఉంటే కాసేపు ఉంటే నేను బాగా ఏడ్ చేస్తాను. ఇంకా ఆల్రెడీ నేను అది చెప్తున్నా ఇప్పుడు. యా బాయ్ అందరికి. బాయ్ బాయ్. మళ్ళీ నేను కూడా లైవ్ కి వస్తాను. డోంట్ స్టార్ట్. మానస్ వచ్చారు. డోంట్ స్టార్ట్ అని. అయ్యో మానస్ డోంట్ స్టార్ట్ అంట. ఏ హాయ్ మాను. హాయ్ మాను. స్టార్టింగ్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. లేదులే, లోపల వాటర్ లేదు రావడానికి బయట. ఓకే ఓకే దెన్ బాయ్ అందరికి. ఐ మిస్ యూ సో మచ్ అందరికి. బేబీ చిన్ని క్యారెక్టర్ ని అందరూ ఎలా మీరు సపోర్ట్ చేశారో నా కొత్త సీరియల్ కేర్ ఆఫ్ అనసూయలో ఈ శివానిని అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా అందరూ అలానే సపోర్ట్ చేస్తారు. చిన్ని వెళ్ళి ఇప్పుడు శివాని వస్తా ఉంది. హాయ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ అందరికి. బాయ్. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. చెప్తూనే ఉంటాం. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాం లైవ్ కి. యా లైవ్ అయితే వస్తాం. మేము టచ్ లో ఉంటాం. లైవ్ కి వస్తాం కానీ కోయిలమ్మ అనే ఒక ఇదితో రాలేము. బాయ్ బాయ్ అందరికి. నేను ఒక 2 days లో లైవ్ ఇస్తాను. బాయ్ బేబీ. మిస్ యూ బేబీ. మిస్ యూ నానా. బాయ్ 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 అందరికి. థ్యాంక్ యూ. లైవ్ సే చేయనా. హా ఓకే బాయ్.